రాజకీయం కొరకు విమర్శలు చేయడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సూచనలు చేసినట్లయితే తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. మీరిచ్చే మంచి సూచనలను ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము వినియోగించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మన వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు 2 ప్రధానమైన ప్రకటనలు కూడా నిన్న బడ్జెట్లో చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉన్నారు. దానికి అనుగుణంగానే అటు గవర్నర్ అడ్రస్లో కానీ అదేవిధంగా ఇటు బడ్జెట్లో కానీ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని చాలా స్పష్టంగా వారు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి అయింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పూర్తి అయింది. ఏప్రిల్ మాసంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేయబోతున్నామని డేటు ఇదమిద్దమైన ఖచ్చితమైన డేట్ను తర్వాత ప్రకటిస్తాం. కానీ ఖచ్చితంగా ఏప్రిల్ మాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడుగా వరంగల్ పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా గత సంవత్సరం బడ్జెట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు 300 కోట్లు కేటాయించాం. ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు మరి ఈ పట్టణ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాడు రాష్ట్ర ప్రజలందరికీ నాదొక విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సంపాదించుకున్నాం, పోరాటం చేసి సాధించుకున్నాం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే సబ్బండ వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను మీరందరూ కూడా ఆమోదించాలని, ప్రతిపక్షాలు చేసే పసలేని విమర్శలను మీరు తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడమే కాదు, ఈ బడ్జెట్ను తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొట్టమొదటిసారిగా ఇవాళ విద్యాశాఖకు పెద్దపీట వేయడం జరిగింది. గత సంవత్సరము విద్యాశాఖకు 10,700 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరము 12,700 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక విద్యాశాఖకే 2,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయింపులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా గత 20 సంవత్సరాలుగా, గత 2 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలను పట్టించుకున్న పాపన పోలేదు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన కొరకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కొరకు కానీ ఎవరు ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు, మౌలిక వసతుల కల్పన కొరకు ఈసారి బడ్జెట్లో మొత్తంగా 420 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 37,000 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ను మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. దాదాపు 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రము ప్రతిపాదించడం అంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ కొద్ది కాలంలోనే మన వార్షిక బడ్జెట్ యొక్క అభివృద్ధిని కనుక చూసినట్లయితే తెలంగాణ ఎందుకు సాధించుకున్నామో ఈ బడ్జెట్ యొక్క గ్రోత్, వివిధ రంగాలకు మనము కేటాయించిన కేటాయింపులే ఒక నిదర్శనం అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆసరా పెన్షన్లు అందజేస్తున్న ప్రభుత్వము మరొకటి లేదు. పెన్షన్ల విషయంలో తెలంగాణదే అగ్రస్థానము అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అన్నిటికంటే మించి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా సమాజంలో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా, మైనార్టీలు అనే తేడా లేకుండా సమాజంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో ఆ ఇళ్లలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే వాళ్లకు ప్రతి ఆడపిల్లకు వాళ్ళ పెళ్లి ఖర్చుల కింద 51,000 రూపాయలు ఇస్తూ వచ్చాం. అంటే విద్యాశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా, ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో నమ్మకం కల్పించే విధంగా ఈ కేటాయింపులు ఉన్నాయి. అందుకు ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ బండ్లే
ఇచ్చారా విజయ్ విజేందర్ సార్